హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి క్రాస్ టాక్ ఇన్ మెటల్ లేయర్స్. క్రాస్ టాక్ అంటే ఏంటంటే మనకు టూ ప్యారలల్ మెటల్స్ మధ్యన మనకు క్రాస్ టాక్ అనేది క్రియేట్ అవుతుంది. క్రాస్ టాక్ అనేది మనకు ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న మెటల్స్ ప్యారలల్గా ఉన్నాయి కదా, M1 ఈ మెటల్ వన్ మనకు ప్యారలల్గా ఉన్నాయి. ఈ ప్యారలల్గా ఉన్న మెటల్స్ మధ్యన మనకు కెపాసిటెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కెపాసిటెన్స్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒక మెటల్లో ఎక్కువ ఛార్జ్ ఉంది, ఇంకో మెటల్లో తక్కువ ఛార్జ్ ఉంటే మనకు కెపాసిటెన్స్ అనేది క్రియేట్ అవుతాయి. కెపాసిటెన్స్ అనేది క్రియేట్ అవుతే క్రాస్ టాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఇప్పుడు 5 వోల్ట్స్ ఫ్లో అవుతుంది ఈ ఈ మెటల్లో. ఈ 5 వోల్ట్స్ ఇందులో ఇందులో ఉన్న ఛార్జ్ 5 వోల్ట్స్ సారీ ఇందులో ఉన్న ఛార్జ్ మనకు ఈ కెపాసిటెన్స్ ద్వారా మనకు ఈ మెటల్లోకి ఫ్లో అవుతుంది. సో మనకు ఈ మెటల్లో ఉన్న ఛార్జ్ కెపాసిటెన్స్ క్రాస్ టాక్ క్రియేట్ అయ్యి మనకు ఇందులోకి ఫ్లో అవ్వడం వల్ల మనకు నాయిస్ క్రియేట్ అవుతుంది. సో నాయిస్ క్రియేట్ అవుతే మనకు డివైస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మనకు ఇట్లా ప్యారలల్ మెటల్స్ మధ్యన మనకు కెపాసిటెన్స్ క్రియేట్ అయ్యి క్రాస్ టాక్ జరుగుతుంది. క్రాస్ టాక్ వల్ల మనకు నాయిస్ అనేది మనకు జనరేట్ అవుతుంది, డివైస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ అగ్రెసర్ విక్టిమ్ అనేది ఉంది. అగ్రెసర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మెటల్ 1 ఉంది. ఈ మెటల్ 1లో ఎక్కువ ఛార్జ్ ఫ్లో అయ్యి పక్కనున్న మెటల్స్లోకి ఫ్లో అవుతే పక్కనున్న మెటల్స్లోకి ఆ ఛార్జ్ అనేది ఫ్లో అవుతే దీన్ని అగ్రెసర్ అంటాం, అగ్రెసర్ మెటల్ అంటాం. సో అగ్రెసర్ అంటే ఏంది లేదు, అగ్రెసర్ అంటే ఆ మెటల్లో ఎక్కువ ఛార్జ్ ఫ్లో అవ్వాలి. అవ్వాలి కాదు, ఎక్కువ ఫ్లో అవుతే ఆ ఎక్కువ ఫ్లో అయిన ఛార్జ్ పక్కన మెటల్స్లోకి ఫ్లో అవుతే దాన్ని అగ్రెసర్ మెటల్ అంటాం. ఈడ విక్టిమ్ అని ఉంది. విక్టిమ్ మెటల్ అని ఎందుకు అంటామంటే పక్కన అగ్రెసర్ మెటల్ వల్ల మనకు ఈ విక్టిమ్ మెటల్ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే ఆ ఛార్జ్ అనేది విక్టిమ్ మెటల్లోకి ఫ్లో అవ్వడం వల్ల మనం దీని విక్టిమ్ అంటే విక్టిమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతే ఒక వ్యక్తిని ఇప్పుడు యాక్సిడెంట్ అవుతే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తుల్ని మనం విక్టిమ్స్ అంటాం కదా. సో ఈ అగ్రెసర్ వల్ల ఇందులో ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఈ మెటల్ని విక్టిమ్ అంటాం. సో అగ్రెసర్ అంటే ఎక్కువ ఛార్జ్ ఫ్లో అవ్వడం, ఆ ఛార్జ్ ఆ ఛార్జ్ ఆ మెటల్లో ఉన్న ఛార్జ్ పక్కన మెటల్స్కి ఫ్లో అవ్వడం క్రాస్ టాక్ కెపాసిటెన్స్ ద్వారా. సో క్రాస్ టాక్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది? ప్యారలల్ మెటల్స్ మధ్యన మనకు కెపాసిటెన్స్ క్రియేట్ అయ్యి క్రాస్ టాక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది అనేది టాప్ వ్యూ, ఇది అనేది సైడ్ వ్యూ. సో మనం క్రాస్ టాక్ని అవాయిడ్ చేయాలి. క్రాస్ టాక్ని 2 విధాలుగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకటి సీల్డింగ్, మనం సీల్డింగ్ యూస్ చేసి మనం క్రాస్ టాక్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి వచ్చి ఏరియా, ఈ మెటల్ 1కి ఏరియా ఎక్కువ ఇంక్రీజ్ చేయడం, మనం దాని ద్వారా కూడా మనం ఈ క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయొచ్చు. కానీ ఏరియా అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం అట్లా ఏరియా ఇంక్రీజ్ చేసేది మనం యూస్ చేయం, సీల్డింగ్ని యూస్ చేస్తాం. సీల్డింగ్లో 2 టైప్స్, సైడ్ సీల్డింగ్, కోయాక్సియల్ సీల్డింగ్. సో సీల్డింగ్లోకి పోయే ముందు ఫస్ట్ ఇవి చూస్తాం. ఇఫ్ 2 metals have same charge, crosstalk occurs or not between them. సో ఇప్పుడు 2 మెటల్స్లో సేమ్ ఛార్జ్ ఉంది. సేమ్ ఛార్జ్ ఉంటే మనకు క్రాస్ టాక్ అనేది కాదు, క్రాస్ టాక్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే సేమ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి, సేమ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనకు క్రాస్ టాక్ అనేది మనకు కాదు ఆ మెటల్స్ మధ్యన. ఇంకోటి వచ్చి బిట్వీన్ మెటల్ 1 అండ్ మెటల్ 2 హ్యావ్ క్రాస్ టాక్ ఆర్ నాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఇది మెటల్ 1, ఇది వచ్చి మెటల్ 2. మెటల్ 1 మెటల్ 2 మధ్యన మనకు క్రాస్ టాక్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. క్రాస్ టాక్
అనేది మెటల్ 1 మెటల్ 2 మధ్యన ఉంటుంది. కానీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మెటల్ 1, ఇది అనేది మెటల్ 2. ఈ మెటల్ 1 మెటల్ 2 అనేది హారిజాంటల్గా అంటే 90 డిగ్రీస్లో ఇట్లా ఇవి ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మనకు ఈ ఏరియాలో తక్కువ మీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మెటల్ 1 మెటల్ 2 ఈ ఏరియాలో తక్కువ స్పేస్ తక్కువ ఏరియా ఉంటుంది కాబట్టి తక్కువ కెపాసిటెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో తక్కువ కెపాసిటెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల మనకు తక్కువ క్రాస్ టాక్ అనేది ఉంటుంది. టూ డిఫరెంట్ మెటల్స్ మధ్యన క్రాస్ టాక్ ఉంటుంది, సేమ్ మెటల్స్ మధ్యన క్రాస్ టాక్ ఉంటుంది. సేమ్ మెటల్స్కి మధ్యలో క్రాస్ టాక్ ఉంటుంది, డిఫరెంట్ మెటల్స్ మధ్యలో క్రాస్ టాక్ అనేది ఉంటుంది. ఏదంటే సేమ్గా ఉన్న మెటల్స్ మధ్యన మనకు క్రాస్ టాక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఉన్న మెటల్స్ మనం ప్యారలల్గా యూస్ చేస్తాం కాబట్టి వాటి మధ్యన మనకు క్రాస్ టాక్ ఎక్కువ ఉంటుంది. అదే డిఫరెంట్ మెటల్స్ మనం ఒకటి హార్జాంటల్గా వర్టికల్గా యూస్ చేస్తాం కాబట్టి ఆ ఏరియాలో ఈ ఏరియాలో మనకు ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి కెపాసిటెన్స్ తక్కువ ఉంటుంది. సో మనకు క్రాస్ టాక్ అనేది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సీలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి తీసుకున్నాం. బాహుబలి సో ఇక్కడ చూసినారు కదా. ఇప్పుడు సీలింగ్ అంటే ఏంది లేదు, ఇప్పుడు బల్లాల దేవుడు మెటల్ 1 అగ్రెసర్. మెటల్ 1 మనం బల్లాల దేవుని మెటల్ 1 అగ్రెసర్గా అనుకున్నాం, మనం బాహుబలిని మెటల్ 1 విక్టిమ్గా అనుకున్నాం. సో ఈ అగ్రెసర్ మెటల్ అనేది ఈ మెటల్ 2లో ఈ మెటల్ 2లోకి ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. ఈ అగ్రెసర్ మెటల్లో ఉన్న ఛార్జ్ ఈ మెటల్ 2లోకి మనకు ఫ్లో అవుతాయి ఛార్జ్. అప్పుడు మనకు నాయిస్ అనేది క్రియేట్ అవుతాయి, క్రాస్ టాక్ క్రియేట్ అవుతాయి. సో ఈ అగ్రెసర్ మెటల్కి విక్టిమ్ మెటల్కి మనం మధ్యలో సీల్డ్ యూజ్ చేస్తాం. సీల్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఈ మెటల్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. మనం సీల్డ్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు బల్లాల దేవుడు బాహుబలిని కొడుతున్నాడు, బాహుబలిని కొట్టేటప్పుడు సీల్డ్ లేకుండా ఉంటే బాహుబలి తుక్కు తుక్కు అయిపోతాడు. సో బాహుబలి సీల్డ్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఎంత అంతంత మనం కొంచెమైనా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు సీల్డ్ నుంచి బల్లాల దేవుడు అంత గట్టిగా కొడతాంటే. సో దీనికి కొంచెం సేమ్ ఇట్లా ఎగ్జాంపుల్. సో ఈ మెటల్ 1 అగ్రెసర్ నుంచి మనం మెటల్ 1 విక్టిమ్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఆ ప్రొటెక్ట్ చేయడానికి మనం సీల్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈ సీల్డ్ అనేది మనకు విఎస్ఎస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. విఎస్ఎస్ గ్రౌండ్కి ఎందుకు కనెక్ట్ అయ్యి ఉంటాయంటే ఈ విఎస్ఎస్ గ్రౌండ్కి ఎందుకు కనెక్ట్ అయ్యి ఉంటాయంటే ఇప్పుడు ఈ అగ్రెసర్ మెటల్లో మనకు ఛార్జ్ ఉంటుంది కదా, ఈ ఛార్జ్ అనేది ఎట్లా ఫ్లో అవుతాయి, మనకు క్రాస్ టాక్ కెపాసిటెన్స్ క్రియేట్ అయ్యి క్రాస్ టాక్ అయ్యి ఆ క్రాస్ టాక్ వల్ల మనకు ఛార్జ్ అనేది ఇలా మెటల్ 1 సీల్లోకి ఫ్లో అవుతుంది. ఈ మెటల్ 1 సీల్లోకి ఈ సీల్డ్ వైర్లోకి ఫ్లో అయిన ఛార్జ్ అనేది మనం విఎస్ఎస్కి కనెక్ట్ చేస్తాం. ఆ విఎస్ఎస్ గ్రౌండ్లోకి ఛార్జ్ అనేది ఫ్లో అయిపోతుంది. సో మనకు విఎస్ఎస్ గ్రౌండ్కి మనం సీల్డ్ వైర్ని ఈ మెటల్ 1 సీల్డ్ వైర్ని విఎస్ఎస్ గ్రౌండ్కి కనెక్ట్ చేయడం వల్ల ఆ నాయిస్ అనేది మనకు గ్రౌండ్లోకి ఫ్లో అవుతుంది, డివైస్ అనేది డిస్టర్బ్ కాదు. సో అన్వాంటెడ్ సిగ్నల్స్ డివైస్ని డిస్టర్బ్ చేయదు, గ్రౌండ్లోకి డ్రైన్ అయిపోతాయి, సింక్ అయిపోతాయి ఆ నాయిస్ అంతా. అదే మనం ఒకవేళ మనం వీడిడికి ఈ సీల్డ్ని మనం వీడిడికి కనెక్ట్ చేసినామనుకో ఆ నాయిస్ అన్వాంటెడ్ సిగ్నల్స్ మనకు సీల్డ్లోకి ఫ్లో అయ్యి ఆ సీల్డ్ అనేది వీడిడికి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ వీడిడికి కనెక్ట్ అవ్వడం వల్ల ఆ నాయిస్ అనేది డివైస్ని డిస్టర్బ్ చేస్తాయి. సో మనం సీల్డ్ని ఎప్పటికీ మనం వీడిడికి కనెక్ట్ చేయం, సీల్డ్ని ఎప్పుడు విఎస్ఎస్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే అందులో మనకు ఈ అగ్రెసర్కి సీల్డ్కి
మనకు క్రాస్ టాక్ అనేది జరుగుతుంది. క్రాస్ టాక్ జరిగినప్పుడు చార్జ్ అనేది డైరెక్ట్గా విఎస్ఎస్కి ఫ్లో అవుతుంది. సో మనం ఈ అగ్రెసర్ మెటల్కి విక్టిమ్ మెటల్కి మధ్యలో మనం షీల్డ్ని యూజ్ చేయడం వల్ల మనకు క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ మెటల్ వన్ అగ్రెసర్కి మెటల్ వన్ విక్టిమ్ మధ్యలో షీల్డ్ని యూజ్ చేయడం వల్ల మనకు క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. కానీ కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి మెటల్ వన్ షీల్డ్కి. ఈ మెటల్ వన్ షీల్డ్కి కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కెపాసిటెన్స్ అనేది ప్రాబ్లం అవుతుందంటే మనకు ప్రాబ్లం కాదు. మనకు ఇక్కడ మనకు కావాల్సింది క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడం. క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడం కోసం మనం మెటల్ వన్ షీల్డ్ని యూస్ చేస్తాం, గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో మనం ఇలా మెటల్ వన్ షీల్డ్ని యూస్ చేయడం వల్ల మనకు క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. కెపాసిటెన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మెటల్ వన్ షీల్డ్ మధ్యలో కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనం ఆ క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడానికి కోసం మనం మెటల్ వన్ షీల్డ్ని ఇట్లా యూస్ చేస్తాం. ప్రతి ఒక్క మెటల్కి మధ్యలో, ప్రతి టూ మెటల్స్కి మధ్యలో మనం ఈ షీల్డ్ వైర్స్ని యూస్ చేస్తాం గ్రౌండ్ కనెక్ట్ చేస్తూ. ఇది అనేది టాప్ వ్యూ, ఇది అనేది సైడ్ వ్యూ. సో ఈ మెటల్కి మధ్యలో షీల్డ్ వైర్ ఉంది గ్రౌండ్ కనెక్ట్ అయ్యి. దీని పక్కన షీల్డ్ వైర్ ఉంటుంది ఇట్లా, దీని పక్కన మెటల్ వన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క టూ మెటల్స్ మధ్యలో షీల్డ్ వైర్ అనేది ఉంటుంది, దాన్నే మనం సైడ్ షీల్డింగ్ అంటాం. సో ఇట్లా క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడానికి ఇట్లా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మెటల్ సైడ్ మనం షీల్డింగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి కోయాక్సియల్ షీల్డింగ్ అంటే ఇప్పుడు ఈ మెటల్ వన్ షీల్డ్, ఈ మెటల్ వన్ కి పైన మెటల్ 2 అనేది మనం మెటల్ 2 రౌటింగ్ చేస్తాం. ఆ మెటల్ 2 రౌటింగ్ చేయడం వల్ల మనకు ఇలా చూడండి, ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. మనం మెటల్ 1 రౌటింగ్ చేసిన తర్వాత మనం మెటల్ 2 రౌటింగ్ చేస్తాం కదా. ఆ మెటల్ 2 రౌటింగ్ చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఈ నార్మల్ మెటల్ 1కి బోత్ సైడ్స్, ఈ సైడ్ మెటల్ 1 సీల్డ్ ఉండి, ఈ సైడ్ మనకు సీల్డ్ వైర్ ఉంది, పైన సీల్డ్ వైర్ ఉంది. సో కోయాక్సియల్ సీల్డింగ్ అంటే మనకు బోత్ సైడ్స్, ఈ సైడ్ పైన మనకు సీల్డింగ్ అనేది వస్తుంది. సో మనం ఎక్కువ యూస్ చేసేది సైడ్ సీల్డింగ్ యూస్ చేస్తాం. కోయాక్సియల్ సీల్డింగ్ తక్కువ. కోయాక్సియల్ సీల్డింగ్లో మనకు ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్ సైడ్ మనకు షీల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి అదే ఇందాక చెప్పినాం కదా, మనం వై సీల్డ్ వైర్స్ ఆర్ కనెక్టెడ్ టు విఎస్ఎస్ గ్రౌండ్. సో గ్రౌండ్ ఈజ్ మోస్ట్ stable reference. VSS is at 0 volt and ideally has least switching noise compared to VDD. It observe aggressor noise. మనకు షీల్డ్ అనేది ఈ అగ్రెసర్ నాయిస్ ని అబ్జర్వ్ చేసుకుని గ్రౌండ్కి పోతుంది. అట్లా గ్రౌండ్కి పోవడం వల్ల మనకి ఈ మెటల్ 1 అనేది ప్రొటెక్ట్ అవుతుంది. మనం క్రాస్ టాక్ ని ప్రివెంట్ చేస్తాం. So it provides the best sink for unwanted coupling currents, minimizing crosstalk without polluting power rails. సో మనకు అన్వాంటెడ్ సిగ్నల్స్, ఆ నాయిస్ అంతా మెటల్ షీల్డ్ నుంచి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. మనకు పక్కన ఉన్న మెటల్ అనేది మనకు డిస్టర్బ్ కాదు క్రాస్ టాక్ వల్ల. సో డిస్అడ్వాంటేజెస్, మనకు ఇలా మెటల్ షీల్డింగ్ చేయడం వల్ల రౌటింగ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ట్రా కెపాసిటెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా కెపాసిటెన్స్ యాడ్ అవ్వడం వల్ల మనకు సిగ్నల్ అనేది కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు ఈ మెటల్కి మనం షీల్డింగ్ యాడ్ చేయడం వల్ల మనకు కెపాసిటెన్స్ అనేది యాడ్ అవుతుంది. కెపాసిటెన్స్ యాడ్ అయిన మాటన మనకు క్రాస్ టాక్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే
మనం మెటల్ వన్ షీల్డ్ని యూజ్ చేస్తున్నాం. అది అనేది గ్రౌండ్కి ఉంది కాబట్టి మనకు క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనకు మన మెయిన్ అడ్వాంటేజ్ మనకు కావాల్సింది ఏంటంటే క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడం. క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడానికి మనం మెటల్ షీల్డ్ని ప్రతి ఒక్క మెటల్స్ మధ్యన మనం యూజ్ చేస్తాం. జస్ట్ కెపాసిటెన్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కానీ ఆ మెటల్స్ మధ్యన, కానీ మనకు మెయిన్గా క్రాస్ టాక్ అనేది తగ్గుతుంది. సో మనకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయడం. సో క్రాస్ టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది సీలింగ్ యూజ్ చేయడం వల్ల. సో ఇట్లా మెటల్ 1, మెటల్ 2, మెటల్ 3, మెటల్ 4, మెటల్ 5 ఇట్లా రౌటింగ్ ఉంటుంది, మెటల్ రౌటింగ్. సో ఇట్లా ఈ మెటల్స్కి మధ్యన మనం ఇది షీల్డింగ్ యూజ్ చేస్తాం. ఆ షీల్డింగ్ అనేది ఇంకా గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం క్రాస్ టాక్ని ప్రివెంట్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. అది ఫస్ట్ వే వచ్చి షీల్డింగ్. సెకండ్ వే వచ్చి ఇంక్రీజింగ్ డిస్టెన్స్ బిట్వీన్ మెటల్స్. సెకండ్ వేలో మనం చేస్తే మనకు ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ మెటల్స్ మధ్యన డిస్టెన్స్ ఇది M1, ఇది M1. సో మనకి దగ్గర దగ్గర ఉండి క్రాస్ టాక్ జరుగుతుందని ఈ మెటల్ 1ని ఇక్కడ మెటల్ 1 పెట్టి ఇక్కడ మెటల్ 1 పెట్టి వీటి మధ్యన మనకు డిస్టెన్స్ పెరిగింది అనుకో, మనకు ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో మనం దీని అంత యూజ్ చేయం. సో సెకండ్ వేని మనం యూజ్ చేయం. మనం ఫస్ట్ వే ఏంది షీల్డింగ్ని యూజ్ చేస్తాం. ఇంకా క్రాస్ టాక్ని రెడ్యూస్ చేయాలంటే మనం షీల్డింగ్నే యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా మనకు క్రాస్ టాక్ వస్తే మెయిన్గా మనం షీల్డింగ్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మనకు క్రాస్ టాక్ అనేది వస్తే ఎప్పుడు చూసినా షీల్డింగ్ ముఖ్యం, బిగిలు అనుకోవాల. మెటల్స్ మధ్యన మనకు షీల్డింగ్ అనేది ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇదే అర్థమైతే కామెంట్లో అర్థమైందని పెట్టండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. ఓకే, బాయ్.